హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ అండి. ఇవన్నీ కూడా మరోసారి తగ్గింపు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. ఎవరెవరికి తగ్గింపు, ఏ విషయానికి సంబంధించి చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. వీడియోను మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి అమలు రాబోతున్నాయి ఏంటనే చూద్దాం. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక సీనియర్ సిటిజన్లకు సంబంధించి అంటే ఇందులో వచ్చేసి 60 ఏళ్ళు పైబడిన వారందరూ కూడా సీనియర్ సిటిజన్లు అవుతారు కాబట్టి వారికి టికెట్ పైన రాయితీ అయితే ప్రకటించిందనమాట. సో ఎవరు ప్రకటించారు ఏందని చూసుకున్నట్లయితే అంతర్జాతీయ సర్వీస్లో టికెట్లు కనుక ఏదైతే మూలధర రేట్ అనేది 10% వరకు, దేశీయ సర్వీస్లో అయితే 25% వరకు డిస్కౌంట్ అనేది ఇస్తామని చెప్పేసి వెల్లడించడం జరిగింది. సో ఎకానమీకి, బిజినెస్ క్లాస్ అదేవిధంగా సహా అన్ని రకాల టికెట్లపైన రాయితీ అంటే డిస్కౌంట్ అనేది వస్తుందని చెప్పడం జరిగింది. ఈ రాయితీ పొందాలంటే ఎయిర్ ఇండియా వెబ్సైట్లో లేదా యాప్లో టికెట్ బుక్ అప్పుడే మీకు కన్సైన్ టైప్ దగ్గర సీనియర్ సిటిజన్ కోటాను తప్పనిసరిగా ఎంపిక చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు ఈ రాయితీని సాధారణం కంటే 10% అంటే 10 కిలోల వరకు అదనపు లగేజ్ని సీనియర్ సిటిజన్లు తీసుకునే అవకాశాలు అయితే కల్పించడం జరిగింది. సో ఎయిర్ ఇండియా సంస్థ అంతేకాకుండా ఇక ఇండియన్ సిటిజన్లు తమ ప్రయాణ తేదీని ఒకసారి ఉచితంగా మార్చుకునే వెసులుబాటు కూడా కల్పిస్తుంది అనమాట. అంటే ఎయిర్ ఇండియా ఏదైతే ఉందో విమానం, ఇందుకు సంబంధించి వివిధ ప్రాంతాలకు వెళ్ళే వారికి ముఖ్యంగా అయితే మార్పు చేసుకునే ప్రయాణాలతో తేదీ టికెట్ ధర కూడా అధికంగా ఉంటే మాత్రం ఆ మొత్తాన్ని చెల్లించాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక ముఖ్యంగా టికెట్ బుక్ చేసుకునేటువంటి సమయంలో గుర్తింపు కార్డు చూపించి వారి వయసు కూడా నమోదు చేసుకోవాలన్నమాట తెలిపింది. ఇందుకోసం ఓటర్ కార్డు ఒకటి కావాలి, అదేవిధంగా పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, ఎయిర్ ఇండియా జారీ చేసే సీనియర్ సిటిజన్ గుర్తింపు కార్డులు అనుమతిస్తామని కూడా క్లియర్గా చెప్పడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా ఇక్కడ ఒకవేళ కనుక మనకు తనిఖీల సమయంలో సరైన గుర్తింపు కార్డులు సమర్పించకపోతే పూర్తి టికెట్ ధరను కూడా మళ్ళీ కట్టాల్సి అయితే ఉంటుందని చెప్పేసి ఎయిర్ ఇండియా సంస్థ అయితే కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. ఎందుకంటే ప్రఖ్యాత విమాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ప్రయాణికులకు గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట. తమ సంస్థలో విమానాల్లో ప్రయాణించే వృద్ధులకు రాయితీలను అయితే ఇచ్చినట్లు వెల్లడించడం జరిగిందనమాట. సో ఇక ఇప్పటివరకు దేశీయ సర్వీసుల్లో ఈ రాయితీ ఉండగా ఇప్పుడు అంతర్జాతీయ సర్వీసుల్లో కూడా ఇవన్నీ కూడా అమలు చేసింది. ఈ మేరకు ఏ సర్వీసులో ఎంత మేర రాయితీ అమలు చేసే దానిపైన స్పష్టత కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా తగ్గుతున్నాయి అనమాట డిస్కౌంట్.